పార్ట్ 1 లో ఓనీ కోసం చినాన్లో డైవబుల్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కదా, అది డై వేద్దామని చెప్పి మొన్న డైయింగ్ అండ్ ప్రింటింగ్ స్టోర్కి అయితే వెళ్ళాను. వీళ్ళ దగ్గర కలర్ కోడ్స్ ఉంటాయి. సో వీటిలో మనకి ఏ కలర్ అయితే కావాలో అది మ్యాచ్ చేసుకుని మనం నెంబర్ చెప్పాలి. నేను చూపించిన రిఫరెన్స్ కలర్ యూస్ చేసి వాళ్ళు ఎగ్జాక్ట్ గా వైట్ ఫ్యాబ్రిక్ ని ఇలా గ్రీన్ కలర్ దుపట్టాలా చేంజ్ చేశారు. జస్ట్ నాకు వీళ్ళు 15 minutes లోనే డై వేసేసి పాలిష్ చేసి మరి ఇచ్చారు. ఆల్సో వీళ్ళ దగ్గర డైవబుల్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. ఇవి సెలెక్ట్ చేసుకుని డై వేయించుకోవచ్చు. నా ప్లాన్ ఏంటి అంటే ఆల్రెడీ దుపట్టాకి లేస్ తీసుకున్నాను, దానిపైన ఇలా సింపుల్ గా బోర్డర్ తో గోల్డ్ కలర్ ప్రింటింగ్ అనేది వేయిద్దాం అనుకున్నాను. అక్కడ మన్సూర్ భయ్య అయితే చాలా పేషెన్స్ గా నేను చెప్పిన కస్టమైజేషన్ ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా వేశారు. ఆల్ ఓవర్ దుపట్టా ప్రింటింగ్ అయిపోయాక ఇలా చిన్ని బుటీస్ తో బోర్డర్ తో చాలా బాగుంది. అండ్ ఇప్పుడు నేను తీసుకున్న లేస్ అయితే ఈ బోర్డర్ లో అటాచ్ చేస్తున్నాను. ఫైనల్ గా ఈ లేస్ ఇదంతా అటాచ్ చేశాక దుపట్టా అయితే చాలా బాగా వచ్చింది నేను అనుకున్న దానికన్నా. ఈ అవుట్ఫిట్ కి ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ లో మ్యాచ్ అయ్యేలాగా ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ హోమ్ మేకర్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనే పేజ్ నుంచి తీసుకున్నాను. ఆ బ్యాంగిల్స్ చూసాక ప్యాటర్న్ బ్లౌజ్ ని ఇంకొంచెం హైలైట్ చేద్దామని సేమ్ అదే కుందన్ స్టోన్స్ తో ఇంకొంచెం డీటెయిలింగ్ అనేది యాడ్ చేశాను. ఇలా బ్లౌజ్ నెక్ అండ్ హ్యాండ్స్ కి కుందన్స్ అటాచ్ చేశాక లుక్ అయితే చాలా మారిపోయింది. థ్యాంక్ యూ హోమ్ మేకర్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఫర్ సెండింగ్ మీ దీస్ క్యూట్ బ్యాంగిల్స్. ఫైనల్ గా ఈ అవుట్ఫిట్ వేసుకోవడానికి అయితే నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. ఈ అవుట్ఫిట్ వీడియోస్ చూసాక చాలా మంది స్టిచ్చింగ్ కోసం అడుగుతున్నారు. సారీ అండి, ఇది నాకు నా మెజర్మెంట్స్ తోనే స్టిచ్చింగ్ వచ్చు. ఇది జస్ట్ నా ప్యాషన్ అంతే. ఫర్ ద ఫైనల్ అవుట్పుట్ వెయిట్ ఫర్ ద పార్ట్ 3.